హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా, యూబర్, ర్యాపిడో, క్యాబ్ అనే డ్రైవ్ చేశాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. మనం వచ్చేసి వీడియోలో వచ్చేసి మనకి క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా, పర్ మంత్ మనకి ఎంత వస్తుందా, పర్ డే మనకి ఎంత వస్తుందా అనేది లైవ్లో మీకు డ్యూటీ చేసి మరీ చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎవరికి యూజ్ అవుతుందంటే ఈ క్యాబ్ ఫీల్డ్లోకి రావాలి, కొత్త క్యాబ్ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకైతే తప్పనిసరిగా వీడియో అనేది యూజ్ అవుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా అనేది చూడండి. ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు అయితే ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అనేది ఒక లైక్ అనేది చేయండి. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 16 జూన్ మండే. టైం వచ్చేసి మార్నింగ్ 7:10 అవుతుంది. 7కి లాగిన్ అవుదాం అనుకున్నా, 7:10 అయింది. ఓకే, పర్లేదు, చూద్దాం. మరి మనం ఈరోజు మండే కదా, బుకింగ్స్ అనేది ఎలా ఉంటాయని మీకు లైవ్లో అనేది చూపిస్తాను. వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండా అనేది చూడండి. ఎవరైనా ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటున్నారు, చాలామంది అడుగుతున్నారు ఈ వెహికల్ కొనాలా, ఆ వెహికల్ కొనాలా, ఏ వెహికల్ అనేది. కొనేటట్టయితే మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కోండి బెస్ట్. సెకండ్ హ్యాండ్ అంటే మనకి 4 lakhsలో వచ్చేస్తుంది. 17-18 మోడల్ 3 నుంచి 4 lakhsలో వచ్చేస్తుంది. సారీ, 3 నుంచి 4 lakhsలో వచ్చేస్తుంది. 17-18 మోడల్ తీసుకోండి. కొత్త వెహికల్స్ అయితే తీసుకోకండి. కొత్త వెహికల్స్ తీసుకుంటే ఈఎంఐ కట్టే కానీ ఇబ్బంది పడతారు మీరు, అందుకు చెప్తున్నాను. కొత్తవి అయితే తీసుకోకండి. తీసుకుంటే అట్లయితే సెకండ్స్లో తీసుకోండి. మళ్ళీ మీ వీడియోస్ చూసి తీసుకున్నాను, ఇప్పుడు ఈఎంఐ కట్టుకోలేకపోతున్నాను అని అంటారు. మీ ఇష్టమవుతున్నది. నేనైతే నా సజెషన్ అయితే నేను చెప్పాను, సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే బెస్ట్ అని. ఒకవేళ కొత్తది ఉంది నేను కట్టుకుంటా అంటే అది మీ ఇష్టం. అది ఎట్లయినా నేను కట్టుకుంటా అంటే మీ ఇష్టం. కట్టుకోలేకపోతే మీ వెహికల్, మీ వీడియోస్ చూసే మేము తీసుకున్నాము, ఇవి మేము లాస్లో ఉన్నాము, అది ఇది అని కామెంట్ చేస్తాను. అందుకు నేను అనేది చెప్తున్నాను. కొత్త వెహికల్స్కి అయితే మనం ఈఎంఐ అయితే పే చేసుకోలేము. అది మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మనం కిలోమీటర్ అనేది 0 చేసుకుందాం. ఓకే, కిలోమీటర్ అనేది 0 చేశాను. తర్వాతనే మనము ఓలా కిలోమీటర్ 0 చేశాను. మీరు కూడా డ్యూటీ స్టార్ట్ చేసేటప్పుడు కిలోమీటర్ అనేది 0 చేసుకోండి. 0 చేసుకున్నట్లయితే మీకు అనేది తెలుస్తుంది ఎన్ని కిలోమీటర్లు తిరిగాము, ఈరోజు డీజిల్ ఎంత అయింది అనేది తెలుస్తుంది. ఇప్పుడైతే మనం ఓలా, ర్యాపిడో 2 అనేది ఆన్ చేద్దాం. 2 ఆన్ చేసి మనము ఏ దాంట్లో ఎర్నింగ్ మంచిగా అమౌంట్ ఇస్తుందో ఆ దాంట్లోకనే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనమైతే ఓలా అయితే ఆన్ చేద్దాం. ఓకే, అయితే ఓలా అయితే సక్సెస్ఫుల్గా ఆన్ చేసాము. ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. పడ్డది ఓలాలోనే, యాక్సెప్ట్ చేద్దాం. ఎల్బీ నగర్ అంట 568 రూపీస్. ఇప్పుడు ట్రాఫిక్ ఏమి ఉండదు, వెళ్ళిపోదాం. $28 కిలోమీటర్స్ 560 రూపీస్ వరకు ఉంది. ఓకే, అయితే రైడ్ అయితే కంప్లీట్ అయిపోయాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. ట్రాఫిక్ ఏమి ఉండదని యాక్సెప్ట్ చేశాను. వెళ్ళిపోవచ్చు, 8 కల్లా వెళ్ళిపోవచ్చు అని. ఓకే, మరి అయితే హాయ్ హలో నమస్తే. ప్రజెంట్ అయితే 4 రైడ్స్ అయితే కంప్లీట్ అయిన. టైం వచ్చేసి 11 అవుతుంది. 4 రైడ్స్కి గాను 1400 అయితే అమౌంట్ అయింది. టైం వచ్చేసి 11 అయింది. 1400 అయింది అమౌంట్. తిరిగిన కిలోమీటర్స్ 83. మైలేజ్ వచ్చేసి 16.9 per లీటర్ అనేది ఇచ్చింది ఇప్పటికి. ఇదిగోండి 83 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. మైలేజ్ వచ్చేసి 16.9 per లీటర్ అనేది ఇచ్చింది. ఫస్ట్ రైడ్ వచ్చేసి మనకి మొత్తం ఓలాలోనే కొట్టినాం. ఫస్ట్ రైడ్ వచ్చేసి కోంపల్లి నుంచి ఎల్బీ నగర్ డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 546 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 28 రూపీస్ అయితే కట్ చేసుకెళ్ళను. మనకు ఇంకోటి పడినది చింతలు, ఇది వద్దు మనకి. ఇది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 546 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 28 రూపీస్ అయితే కట్ చేసుకెళ్ళండు. మనకు వచ్చేసి 567 రూపీస్ ఇచ్చిండు. 31.2 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. 56 minutes టైం పట్టింది రైడ్కి. లాగౌట్ చేసిన మీకు రైడ్స్ అన్ని చూపించాక మళ్ళీ లాగిన్ చేద్దామని.
నెక్స్ట్ వచ్చేసి ఎల్బీ నగర్ నుంచి బేగంపేట్ బండి, ప్రకాష్ నగర్ బేగంపేట్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 374 రూపీస్. దాంట్లో GST వచ్చేసి 20 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 401 రూపీస్ ఇచ్చిండు 20 కిలోమీటర్స్కి. 58 మినిట్స్ అయితే టైం పట్టింది ఈ రైల్లో. దాని తర్వాత రైడ్ వచ్చేసి బేగంపేట్ రైల్వే స్టేషన్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి JBS డ్రాప్ చేసిన వేషమారెడ్డిపల్లి JBS. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 151 రూపీస్. దాంట్లో GST వచ్చేసి 8 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 160 రూపీస్ ఇచ్చిండు. 5.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 15 మినిట్స్ అయితే టైం పట్టింది మనకి. దాని తర్వాత రైడ్ వచ్చేసి అశ్విన్ కాలనీ వేషమారెడ్డిపల్లి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి కోంపల్లి హోటల్ కాస్కార్ డ్రాప్ చేశాను. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 296 రూపీస్. దాంట్లో GST వచ్చేసి 15 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 313 రూపీస్ ఇచ్చిండు. 12.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 39 మినిట్స్ అయితే టైం పట్టింది ఈ రైడ్కి. టోటల్ వచ్చేసి 1442 రూపాయలు అయింది. 4 రైళ్ళు అయితే కంప్లీట్ అయినాయి. 4 రైడ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ రైడ్ కోసమనే వెయిట్ చేద్దాం. ఇన్సెంటివ్ అయితే ఏం లేదు మనకి. మెసేజ్ సెంటర్లో ఇవ్వలేదు, ఇక్కడ ఇవ్వలేదు. ఇన్సెంటివ్ అయితే ఏమీ లేదు. ఇది మరి అయితే ఇంకా చూద్దాం, మరి వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం అనేది. ర్యాపిడ్ అయితే ఆన్ చేయలేదు, ఓన్లీ ఓలాలోనే 4 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇప్పటికి. నెక్స్ట్ రైడ్ కోసమనే వెయిట్ చేద్దాం. నెక్స్ట్ రైడ్ ఇప్పుడు వరకు అప్పుడనే తీసుకుందాం. ప్రజెంట్ 83 కిలోమీటర్స్ తిరిగాము. మైలేజ్ వచ్చేసి 16.7 ఉంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ బండి తీసుకోలేదు, 1000 రూపాయలు చూపించింది. 53 కిలోమీటర్లు వస్తుంది దీని నుంచి. 1000 రూపాయలు. ఇప్పుడు కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళామనుకో అక్కడే మళ్ళీ లేట్ అయిపోతుంది. నిన్న వీడియో తీయలే, కానీ నిన్న డ్యూటీ చేసిన వీడియో అయితే ఏం తీయలేదు. ఎయిర్పోర్ట్కి నిన్న ఎప్పుడు మార్నింగ్ 7కి లాగిన్ చేస్తే 1000 రూపాయలు ఒకటే రైడ్ పడింది ఎయిర్పోర్ట్ది. ఆడికి వెళ్ళిన అక్కడ 8 గంటలకు వెళ్తే 12 గంటలకు రిటర్న్ ట్రిప్ పడినది. ర్యాపిడో ఆన్లోనే ఉంది, ఓలా ఆన్లోనే ఉంది. కానీ ఓలాలో ర్యాపిడోలో అయితే అసలే పడలేదు. ఓలాలో మాత్రం 12 గంటలకు పడినది. ఇంకా అది చూద్దాం. ఈరోజు అయితే ఎట్లుంటుందో బిజినెస్. ఇప్పటికైతే 4 అయినాయి, ఇంకా చూడాలి. ఓకే, అయితే మళ్ళీ అయితే మీకు అప్డేట్ చేస్తాను మళ్ళీ ఇంకేమైనా. నెక్స్ట్ రైడ్ పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే. మనకైతే ఇప్పుడు ఇంకా 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఒకటి జీడిమెట్ల పైప్ లైన్ రోడ్ నుంచి సికింద్రాబాద్ పడింది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ. ఇంకోటి వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కాజాగూడ, కాజాగూడ వచ్చినాము, మణికొండ సైడు. 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. టోటల్ తిరిగింది ఇప్పటికైతే 120 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. అమౌంట్ వచ్చేసి 2200 అయితే అయింది. 6 రైడ్స్ అయితే కంప్లీట్ చేసాం ప్రెజెంట్కి. ఇంకా నెక్స్ట్ అయితే రైడ్స్ అయితే ఏం పర్లేదు, వెయిట్ చేస్తున్నాం రైడ్స్ కోసం. ఓకే, ఆ లోపు మీకు అన్నీ ఆ 2 రైడ్స్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 119.7 కిలోమీటర్స్. 300 మీటర్స్ తక్కువ 120 కిలోమీటర్స్. మైలేజ్ వచ్చేసి 16.3 ఇచ్చింది. ఈరోజు కొంచెం మేలు రోజు కన్నా. ఏసీ అయితే రన్నింగ్లోనే ఉంది, ఏసీ ఏం ఆపలే. ఇప్పుడు ఒక రైడ్లో ఆపాను, ఏసీ అయితే ఏం ఆపలేదు. ఇదిగోండి, జీడిమెట్ల నుంచి రైల్వే కాలనీ డ్రాపు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 299 రూపీస్. దాంట్లో GST వచ్చేసి 15 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 316 రూపీస్ ఇచ్చిండు. దీనికి వచ్చేసి మనకి 12.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 48 మినిట్స్ అయితే టైం పట్టింది. ట్రాఫిక్ అయితే బాగానే ఉంది ఈరోజు. దాని తర్వాత రైడ్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పికప్ చైతన్య ఎంక్లూర్, అంటే ఇది కాజాగూడ డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఇంకోటి ఉన్నది
అమెజాన్ డెవలప్మెంట్ అంటే యాక్సెప్ట్ చేయలేదు. 130 రూపాయలు చిన్న రైడ్ యాక్సెప్ట్ కాలేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చైతన్య ఇంక్లూడ్ కాజాగూడ డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 496 రూపీస్. దాంట్లో నుంచి మనకి 496 రూపీస్లో నుంచి ఇన్సూరెన్స్ వచ్చేసి 3 రూపీస్ కట్ చేసిండు. జిఎస్టీ వచ్చేసి 25 రూపీస్ కట్ చేసిండు. ఓలా హబ్ ఫీజు వచ్చేసి 40 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 446 రూపీస్ అయితే ఇచ్చిండు. 18.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 53 మినిట్స్ అయితే టైం పట్టింది మనకి రైడ్లో. మొత్తం వచ్చేసి 2206 రూపాయలు అయితే అయ్యింది ఇప్పటికి. ఇంకా మనకు వచ్చేసి ప్రజెంట్ అయితే ఇంకేం రైడ్ అయితే ఏం పర్లేదు. చూద్దాం మరి. ఓ ర్యాపిడో కూడా ఆన్ చేశాను, ఏం పర్లేదు. ప్రజెంట్ టైం చూసుకున్నట్లయితే 1 అయింది, 1:10 అయింది. ఇదిగోండి 1:10 టైం చూసుకున్నట్లయితే. ఇది మరి అయితే నా బిజినెస్ అయితే ఈరోజు ఇలా ఉంది. ఇంకా చేద్దాం, చూద్దాం, వెయిట్ చేద్దాం రైడ్ కోసం అనేది. ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే ఇట్లా ఉంది. కొంచెం ఇప్పటి వరకు 3-4 రైడ్స్ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వచ్చిండు. ఫస్ట్ 4 రైడ్స్ అనేవి బాగానే బ్యాక్ టు బ్యాక్ వేసిండు. తర్వాత అనేది 4 రైడ్స్ తర్వాత ఒక రైడ్ నేనే క్యాన్సిల్ చేసిన. హైటెక్ సిటీ అన్నది యాక్సెప్ట్ చేసిన, మళ్ళీ ఎందుకో పోబుద్ది దిగాలి, మళ్ళీ రిటర్న్ ఖాళీకి రావాలి కూకట్పల్లికి అని క్యాన్సిల్ చేసిన. క్యాన్సిల్ చేశాక ఒక 10 మినిట్స్ అనే గ్యాప్ ఇచ్చిండు, రైడ్స్ ఆపిండు. తర్వాత 10 మినిట్స్ తర్వాత 2 రైడ్స్ అనే బ్యాక్ టు బ్యాక్ వేసిండు, మళ్ళీ ఇప్పుడు ఆపిండు. ఇప్పుడైనా నెక్స్ట్ రైడ్ కోసమైనా వెయిట్ చేద్దాం. ఇన్సెంటివ్ అయితే ఏం పెట్టలేదు మనకి ఈరోజు ఓలాలో. అయిపోయింది ఉన్న పైన లాస్ట్ వీక్ వరకు పెట్టిండు, ఇప్పుడైతే ఏం పెట్టలేదు. ఇంకా చూద్దాం మరి. అయితే నెక్స్ట్ రైడ్ కోసమైనా వెయిట్ చేద్దాం. ఓకే, అయితే మళ్ళీ మీకు నెక్స్ట్ రైడ్ పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ఇంకా ప్రజెంట్ అయితే రైడ్స్ అయితే ఏం పర్లేదు. నెక్స్ట్ రైడ్ ఏమైనా పడ్డాక అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే కోంపల్లికి అయితే వచ్చేసిన. టైం వచ్చేసి 5 అవుతుంది. మొత్తం 4 బుకింగ్లు ఏమో కంప్లీట్ అయినాయి. ఇప్పుడు అన్నీ 2000 తర్వాత ఓలాలో 2000 క్రాస్ అయితే తొందరగా అన్నీ చిల్లర బుకింగ్స్ చేస్తాడు. 150 రూపాయలు, 200 రూపాయలు, అన్నీ 5-6 కిలోమీటర్లు మళ్ళీ అట్లా వేస్తుండు. ఏం చెప్దాం. ఓకే, అయితే ఒకటైతే ర్యాపిడోలో తీసాను. 2, 3, 4 అయినాయా? మొత్తం 5 బుకింగ్స్ అయినాయా? ఇప్పుడు మీకు చూపించింది మొత్తం 10-11 బుకింగ్స్ అయితే కంప్లీట్ అయినాయి. అంటే 5 బుకింగ్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకి. అన్నీ చిన్నవే, చిల్లర బుకింగ్స్ అన్నీ. చూపిస్తా చూడండి. ఇదిగోండి, టోటల్ వచ్చేసి 184 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి 16.3 ఇచ్చింది. ఈరోజు కొంచెం బాగానే ఇచ్చింది. లీటర్కి 2 కిలోమీటర్లు పెరిగింది ఈరోజు. దాంతో 13-14 ఇచ్చేది, ఇప్పుడు 16కి వచ్చింది. ఇదిగోండి, ఇది ఇందాక చూపించాను కదా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మణికొండ సైడ్ అని. దాని తర్వాత వచ్చేసి మనకి దాని తర్వాత అయితే రైట్స్ అయితే ఏం పర్లేదు. అక్కడ డైరెక్ట్ కూకట్పల్లి ఖాళీగా వచ్చిన 15 కిలోమీటర్స్ వచ్చినాక ఒక రైడ్ అయితే క్యాన్సిల్ అయింది. యాక్సెప్ట్ చేసినాక 22 రూపీస్ అయితే క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చినాయి. దాని తర్వాత వచ్చేసి కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ నుంచి ఇది రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ JNTU డ్రాప్ చేశాను. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 159 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 8 రూపీస్ అయితే కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 159 రూపీస్ ఇచ్చిండు. 5.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 12 మినిట్స్ టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత వచ్చేసి కూకట్పల్లి నుంచి అమీర్పేట్ డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 187 రూపీస్. దాంట్లో జిఎస్టీ వచ్చేసి 10 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 198 రూపీస్ ఇచ్చిండు. 10.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 27 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. తర్వాత అమీర్పేట్ నుంచి బోయిన్పల్లి వరకు ఖాళీగా వచ్చిన. అన్ని చిల్లర బుకింగ్స్ పడుతుంటే చేయబుద్ది కాలే. బోయిన్పల్లికి వచ్చినాక మనకి ర్యాపిడోలో ఒక రైడ్ పడింది. బోయిన్పల్లి నుంచి ఓల్డ్ బోయిన్పల్లి నుంచి కోంపల్లి కాదు, ఇది జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డు.
ఆల్మోడ్ హౌస్ కాడ డ్రాప్ చేశాను. ఇదిగోండి ఓల్డ్ బోయిన్పల్లి. పికప్ వచ్చేసి 0.2 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 7.6 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి 163 రూపీస్ ఇచ్చిండు. 21 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది రైడ్కి. 7.6 కిలోమీటర్స్కి 163 రూపీస్ అయితే వచ్చింది. దాని తర్వాత జీడిమెట్ల వచ్చినాక ఒకటి కోంపల్లి దూలపల్లి రోడ్లో డ్రాప్ పడింది ఒకటి కోంపల్లికి వచ్చినాక. ఇదిగోండి జీడిమెట్ల నుంచి కోంపల్లి డ్రాప్ ఇది. దీనికి క్యాష్ కలెక్టర్ వచ్చేసి 213 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 8 రూపీస్ అయితే కట్ చేసిండు. మనకు వచ్చేసి 203 రూపీస్ ఇచ్చిండు. 5.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 15 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. 5.5 కిలోమీటర్స్కి 200, కొంచెం మేలే ఇది. దాని తర్వాత రైడ్ వచ్చేసి 1 కిలోమీటరే. కోంపల్లి గణేష్ నగర్ కోంపల్లి నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి కోంపల్లి డ్రాప్. దీని 1 కిలోమీటర్ డ్రాప్. 124 రూపీస్ క్యాష్ కలెక్ట్. జిఎస్టీ వచ్చేసి 6 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 130 రూపీస్ ఇచ్చిండు. 1.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 8 మినిట్స్ టైం పట్టింది. అంటే ఇంకా టోటల్ వచ్చేసి 184 కిలోమీటర్స్. ఒకసారి టోటల్ అనేది కౌంట్ చేసుకుందాం ఎంత డీజిల్ పోయిందా అనేది. ఓలాలో వచ్చేసి 292420 ప్లస్ ర్యాపిడోలో 163 రూపీస్. 3100 అయితే అయ్యింది. 3100 అయితే అనుకుందాం మనం. 3083 కదా, 17 రూపాయలు తక్కువ. 3100 అనుకుందాం నా రౌండ్ ఫిగరు. దీంట్లో నుంచి డీజిల్ ఎంత పోయిందో కౌంట్ చేసుకుందాం. ఫస్ట్ 3100 డివైడెడ్ బై 184 అంటే ఈరోజు మనకు 10 కిలోమీటర్ 16 రూపాయలు. మరి ఇంత తక్కువ పడింది ఈరోజు. 10 కిలోమీటర్ 16 రూపాయలు అయితే పడింది మనకి. 180 కదా, ఎస్ అంతేలే. 184 కిలోమీటర్స్. ఇదిగోండి 184 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. కిలోమీటర్ 16 రూపాయలు అయితే పడింది ఈరోజు. డీజిల్ ఎంత అయిందో చూసుకుందాం. 184 డివైడెడ్ బై 16.1 1142 రూపాయలు డీజిల్ అయింది. 1142 3100 మైనస్ 1150 అంటే ఈరోజు మనకు ప్రాఫిట్ వచ్చేసి 1950 రూపాయలు అయితే మనకు మిగిలింది డీజిల్ ఓంగా. ఇప్పుడు టైం వచ్చేసి 5:15 అవుతుంది. 5 అనుకోండి. మార్నింగ్ 7:10కి లాగిన్ చేసాము. 5:10 అయింది. ఇప్పుడు 5:15. 7 8 9 10 11 12 1 2 3 4 5 10 అవర్స్ అయితే డ్యూటీ చేసాము ఈరోజు. 10 అవర్స్ డ్యూటీ చేస్తే 1950 రూపాయలు 1900 అన్నీ మిగిలింది రౌండ్ ఫిగరు ఈరోజు మనకి. ఇది ఓలా కూడా ఏం చేస్తుండ అంటే 2000 ఎప్పుడు దాటితే అప్పటి నుంచి చిన్న బుకింగ్స్ చేస్తుండు. మొత్తము 3-4 కిలోమీటర్లు లేదా ఎక్కువ కిలోమీటర్లు ఉన్న తక్కువ రేటు ఉన్నది వేస్తుండు ఓలా వాడైతే. గత 4 రోజుల నుంచి అయితే గమనిస్తున్నాం కదా. 4 రోజుల నుంచి 2000 వరకు బాగా అవుతుంది. 2300 2400 వరకు బాగా అవుతుంది. దాని తర్వాత బుకింగ్లు స్లో చేస్తుండు. ప్లస్ అమౌంట్ కూడా చిన్న బుకింగ్స్ వేస్తుండు. తక్కువ కిలోమీటర్లు చిన్న బుకింగ్స్ ఉన్నవి వేస్తుండు. ఈరోజు అయితే ఎట్లా ఒకట్లా టార్గెట్ అయితే కంప్లీట్ చేసాము. 3100 రూపీస్ ఇది. మరి అయితే ఇంకా ఈరోజు డ్యూటీ వచ్చేసి 11 రైడ్స్ అయితే చేసాము. ఓలాలో వచ్చేసి 10 రైడ్స్, ర్యాపిడోలో వచ్చేసి 1 రైడ్. పర్సనల్ బుకింగ్స్ అయితే ఏం లేవు ఈరోజు. ఏం పర్లేదు, అది ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు అడుగుతారు. అట్లా ఈరోజు ఏం లేవు పర్సనల్గా అయితే. ఓకే, మరి అయితే ఉన్న బిజినెస్ అయితే ఇలా ఉంది. కార్ తీసుకోవాలి, ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకైతే నాకైతే ఈరోజు 1900 అయితే మిగిలింది. మీరు ఏమంటారో ఆలోచించుకొని ఓకే చాలు 1800 1900 1500 నుంచి 2000 మిగిలితే నాకు చాలు రోజుకి. డీజిల్ పోంగా వెహికల్ డీజిల్ పెట్రోల్ సిఎన్జి ఏదో పోంగా నాకు మిగిలితే చాలు అనుకున్న వాళ్ళైతే చూసుకొని ఆలోచించుకొని అనేది తీసుకోండి. ఇంకా ఇదైతే ఓకే. మరి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అది రెగ్యులర్గా చూస్తున్నారు, ఎప్పుడో ఒకసారి చూడట్లేదు. రెగ్యులర్గా చూసిన వాళ్ళే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీడియోకు లైక్ చేయట్లేదు. లైక్ సబ్స్క్రైబ్ చేస్తున్నట్లయితే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అందుకు నేను చెప్తున్నాను. ఓకే మరి అయితే.
ఇంకా రేపు రేపు కలుద్దాం అన్నా. ఈరోజు అయితే అయిపోయింది బుక్ డ్యూటీ, క్లోజ్ చేసేసిన. ఇన్సెంటివ్స్ అయితే ఏం పెట్టట్లేదు, లాస్ట్ వీక్తోనే ఆపేసిండు ఓలా వాడు. ఇంకా ఓకే మరి అయితే బాయ్ అందరికీ, గుడ్ నైట్.